నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు ఫ్రైడే కాబట్టి సో చాలా సినిమాలైతే రిలీజ్ అయిపోయినాయి. అందులో ముఖ్యంగా జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించి అలాగే యాక్ట్ చేసినటువంటి కింగ్స్టన్ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో కింగ్స్టన్ పేరు చెప్పినట్టుగానే పేరు వింటుంటే కాస్త హారర్ ఎలిమెంట్స్ అలాగే ఇంకాస్త ఏదో మిస్టరీ దాగున్నట్టు అలా ఒక ఫీలింగ్ అయితే వస్తుంది కదా. సేమ్ ఎగ్జాక్ట్లీ మనకి ఫస్ట్ హాఫ్ అంతా కాస్త స్లోగా బోరింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హారర్ ఎలిమెంట్స్ అయితే టచ్ అవుద్ది. అయితే మీ ఫ్రెండ్స్ తినాలో తప్ప ఈ ఊళ్ళో ఇంకే ఉన్నాయని లిస్ట్లో ఎవరైనా సరే హారర్ సినిమా చూద్దాం, కాస్త ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ సినిమా చూద్దాం అనుకుంటే మాత్రం కింగ్స్టన్ సినిమాకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇంతకీ కథ ఏంటి అంటే బేసిక్గా ఒక లైక్ సముద్రం దగ్గర చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళ దగ్గర ఒకానొక సిచ్యువేషన్స్ వల్ల ఎవరో చేసిన మోసం వల్ల సో ఆ సముద్రం దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అవుతారని చెప్పేసి ఆ చేసిన పర్సన్ని లైక్ సమాధిలో పెట్టేసి ఆ సమాధిని వాళ్ళు సముద్రంలో వేసేస్తారనమాట. సో అదంతా లైక్ ఏంటంటే ఒక శాపంతో రగిలిపోతూ ఉన్నాడు, తన శాపం తీరక జనాలందరినీ కూడా చంపేస్తున్నాడు అని ఒక కథనం మన సృష్టిస్తారనమాట. మార్చడానికి ఇక్కడ ఎవరున్నారు? అయితే ఈలోపు ఏమవుతుందంటే ఇంకొకటి ఈ సినిమాటోగ్రఫీ అంతా చూసుకుంటే కూడా మనకు ఒక కేజీఎఫ్ స్టైల్ని అయితే రిఫర్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కేజీఎఫ్ ఎలాగైతే బ్లాక్స్గా మనకి చూపించడం జరిగిందో అదే రీతిలో ఈ కింగ్స్టన్ సినిమాని కూడా ఒక బ్లాక్స్లో అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ది చూపిస్తారు, అలాగే పాస్ట్ ఇయర్లో ఏం జరిగిందో చూపిస్తారు, మళ్ళీ అలాగే ఇంకా పాస్ట్ ఏం కథ జరిగింది, ఇలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో అయితే మనకి చూపించడం జరుగుద్ది అనమాట. ఆ శవం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆధిక్యం పొందాలని చూస్తుంది. హీరో అయితే చాలా లైక్ జులైలా ఉంటూ ఉంటాడు, డబ్బులు సంపాదించి ఒక పడవ కొనుక్కోవాలన్నది తనకి ఆశయం కింద ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే జీవి ప్రకాష్ గారు, దివ్యభారతి గారు మెయిన్ హీరోయిన్స్ ఆఫ్ ద ఫిలిమ్స్ అని చెప్పాలి. అయితే దివ్యభారతి గారికి ఎందుకో ఈ విలేజ్ గర్ల్స్ క్యారెక్టర్ సెట్ కాలేదేమో అన్న ఫీలింగ్ అనిపించింది అనమాట నాకు. నీ దయ్యం కథ నమ్మడానికి నేను సిద్ధంగా లేను, వెనకాడను, సముద్రంలోకి వెళతా. అయితే జనాలందరూ కూడా ఈ శాపం వల్ల భయపడిపోయి ఎవరు కూడా సముద్రంలోకి వెళ్లకుండా దూరంగా వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక సిచ్యువేషన్లో విలన్ ఫ్రాడ్ చేశాడని చెప్పి అసలు ఆ సముద్రంలో ఏమీ లేదు, అక్కడ అంతా నార్మల్గానే ఉంది, జనాలు అనుకుంటుందంతా కూడా తప్పు అని ప్రూవ్ చేయడానికి హీరో విలన్ దగ్గర ఉన్నటువంటి పడవను తీసుకుని సముద్రంలోకి వెళ్తాడు. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, నిజంగానే సముద్రంలో దెయ్యాలున్నాయా, నిజంగానే సముద్రంలో ఆత్మ వీళ్ళందరినీ బలి తీసుకుంటుందా, ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయా, అసలు ఆ ఆత్మకి మన హీరోకి ఉన్న కనెక్షన్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరైతే సినిమాని చూసేయాలన్నమాట. సో జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. పాటలు అయితే మనం అంత కనెక్ట్ కాలేం తెలుగు వర్షన్లో, మేబీ తమిళ్లో అయితే కనెక్ట్ అవ్వచ్చేమో కానీ తెలుగులో మనం అంత కనెక్ట్ కామన్నమాట. దివ్యభారతి గారు కూడా యాక్టింగ్ సోసోగానే ఉంది అని అనిపించింది. ఎందుకో ఈ క్యారెక్టరైజేషన్ ఆమెకి సెట్ కాలేదని అనిపించింది అనమాట. మొత్తానికి సినిమానైతే వన్ టైం వాచబుల్. మీరైతే మీ ఫ్రెండ్స్ తోటి ఒక థ్రిల్లింగ్, ఒక కొంచెం దెయ్యం ఫ్యాంటసీ ఉన్న సినిమా చూడాలి అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ కింగ్స్టన్ మూవీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. నీ దయ్యం కథ నమ్మడానికి నేను సిద్ధంగా లేను, వెనకాడను, సముద్రంలోకి వెళతా.